అందుకని సాతాను ప్రేరేపించే వాటికి మనం లోపడకుండా దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దేవుని చిత్తానుసారం ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, వాటన్నింటినీ తప్పించుకోవాలి. కాబట్టి మీరంతా లోకాచారాలని, లోక అలవాట్ల నుంచి బయటకు వచ్చి దేవునికి సాక్షిగా ఉండాలని దేవుని పేరట మీ అందరికీ నా మనవి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ ఊరిని, మీ పొలాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకోసం పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. నమ్మకం ఉన్న వాళ్ళంతా తల్ల ఉంచండి. దానికంటే ముందుగా ఇప్పుడు చెప్పాను, 3 పూటల భోజనం చేస్తున్నాం, తిని పడుకుంటున్నాం. మనల్ని పోషిస్తున్నాడంటే దేవుని కృప. మరి ఇప్పటి వరకు మీరు ఎవరికి సువార్తనే అసలు చెప్పలేదు. కనీసం ఇప్పటి నుంచైనా మీ పక్కన పనిచేసే వారికో, మీ తోటి కనపడ్డ వాళ్ళకి కనీసం దేవుని గురించి చెప్పండి. మీ జీవితంలో జరిగిన సాక్ష్యమే దేవుని సువార్త. మేము ఉన్నాం, ఊరూరు పొద్దున్నే వెళ్ళిపోతాం. మేము ఎట్లా సువార్త చేస్తాం అనుకుంటున్నారు? పొద్దున్నే 6 గంటలకు లేస్తాం, లేచి రెడీ అయిపోయి బట్టలు పెట్టుకొని పాంప్లెట్లు బైబుల్ వేసుకొని కారు వేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. పలానా ఊరు ఇవ్వాలనుకోని. ఎవరైతే దారిలో ఎదురవుతారో కావాలని గోకి మరి మేమే పలకరిస్తాం. ఏం పెద్ద అయినా ఈ ఊరు ఎట్టిపోద్ది, ఈ రోడ్డు, ఆ ఊరు ఎట్టిపోద్ది మాకు తెలుసు, అయినా కావాలని అడుగుతాం. ఆయన తోటి ఏదో మాట్లాడాలి. అయ్యా ఇది పలానా ఊరు పోతా, బడుగులేరు పోద్ది అని చెప్తే అప్పుడు మంచిది పెద్ద అయినా చాలా మంచిగా చెప్పావు. ఇదిగో మాది ఒక పత్రిక ఉంది, యేసు ప్రభు మంచి దేవుడు, నీది ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే. నువ్వు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీ కులం మారదు, మతం మారదు, నీ మనసు మార్చుకో, నీ దేవుడు నీ బతుకును మారుస్తాడు, నీ జీవితం మారుతుందని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాం. అలా మీరు కూడా చెప్పండి. చెప్పకపోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. చెప్పేదాని వల్ల మీకు పరలోకంలో స్థలం ఉంది. చెప్పకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. రోజులు వేస్ట్ అయిపోతా ఉన్నాయి, వారాలు పోతున్నాయి, నెలలు పోతున్నాయి, సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. మనము ఇంకా సరిగ్గా మారట్లేదు, అనేక మందికి దేవుని గురించి చెప్పట్లేదు. మరి ఇంకా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఎందుకు బ్రతికిస్తున్నాడన్న జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఊరికే పేరుకే బ్రతుకుతున్నాం అంటే ఉపయోగం ఏమి లేదు. కాబట్టి రేపటి నుంచైనా కనీసం ఒక్కడికైనా నేను దేవుడి గురించి చెప్తాననేది మీరు తీర్మానం చేసుకోండి. అది చాలా మంచిది. మీకోసం ప్రార్థన చేస్తాడు.